డివైఎస్పీ శ్రీమతి డి జానకి ఐపీఎస్ ఆదేశాల మేరకు ప్రజా భద్రతా పోలీసు బాధ్యతలో భాగంగా ఈ రోజు ప్రభుత్వ ఎంబీఎస్ కళాశాలలో డిఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఆత్మహత్యలకు దారితీసే మానసిక ఒత్తిడి, నిరాశ, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, మద్యపానం, చదువు, ఉద్యోగ ఒత్తిడి వంటి అంశాలను ఈ సందర్భంగా వివరించారు. ఇలాంటి సమస్యలను ఒంటరిగా మోసుకోవద్దని, సహాయం కోరటం బలహీనత కాదని డీఎస్పీ స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఉపాధ్యాయులు, కౌన్సిలర్లతో పంచుకోవడం ద్వారా పరిష్కారం సాధ్యమని సూచించారు. సమాజంలో ఎవరైనా నిరుత్సాహంగా ఉంటే వారికి తోడుగా నిలిచి ప్రోత్సహించడం మన బాధ్యత అని అన్నారు. ప్రత్యేకంగా యువతపై చదువు, కెరీర్, సోషల్ మీడియా ఒత్తిడి ఎక్కువగా ఉందని, వారితో పెద్దలు తరచూ మాట్లాడాలని సూచించారు. పోలీస్ శాఖ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, అవసరమైతే ఎలాంటి భయం లేకుండా పోలీసులను సంప్రదించవచ్చని డీఎస్పీ తెలిపారు. హెల్ప్ లైన్ నెంబర్లు, కౌన్సిలింగ్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని గుర్తు చేశారు. జీవితానికి ప్రత్యామ్నాయం లేదు, ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది అని విద్యార్థులకు స్పష్టం చేశారు. ఒక చిన్న మాట, ఒక చేయూత కూడా ఒక ప్రాణాన్ని కాపాడగలదని ఈ సందర్భంగా తెలిపారు. సదస్సులో విద్యార్థులు, అధ్యాపకులు, స్థానిక ప్రజలు పాల్గొని ప్రశ్నోత్తరాలు నిర్వహించారు. ప్రతి జీవితం విలువైనదని గుర్తు చేస్తూ అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు. ఆత్మహత్యలు నివారణకు సామూహిక కృషి అవసరమని సందేశం అందించారు. ప్రతి ఒక్కరూ ఇతరుల సమస్యలను వినిపించి తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు. ముగింపుగా అవగాహనతో, సహాయ భావంతో కలిసి ఆత్మహత్యలను అరికట్టాలని డీఎస్పీ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. హై స్కూల్ కానీ, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, డిగ్రీ, పీజీ అన్ని. డిగ్రీ కాలేజ్ మీరు వచ్చిందంటే అంటే ఇప్పటి నుంచి మీరు ఒక ప్లాన్గా లాస్ట్ అంటే ఇది ఎంట్రన్స్ ఇట్లే ఉంటుంది ముందు నుంచి. ఈ లాస్ట్ అమ్మాయిలు కూర్చుంటారు, ఆ వెనకాల కొంతమంది కూర్చుంటారు, సెకండ్ అమ్మాయిల పక్కన కూర్చుంటారు. మీ లాస్ట్ కూర్చున్న బెంచ్ వాళ్ళు అందరు సక్సెస్ అయ్యారు. ఈ అమ్మాయిలకు వెంబడి తిరిగిన వాళ్ళు అక్కడ డిగ్రీని ఆగిపోయారు. పీజీకి వచ్చిన తర్వాత కూడా మాతో 33% రిజర్వేషన్ స్టార్ట్ అయింది పీజీలో. మాది ఎంఏ హిస్టరీ నిజాం కాలేజ్. అమ్మాయిలు ఒక 3 సంవత్సరాలు అయిందంటే ఎవరు రాక 21 సీట్స్ ఉంటే 7 మెంబర్స్ లేడీస్ వస్తారు. ఆడికి వచ్చినాక తిరిగిన వాళ్ళు మళ్ళీ ఆనే ఆగిపోయారు. జాబ్స్ వస్తుంటాయి వాళ్ళందరూ. అదేవిధంగా లవ్ ఫెయిల్యూర్ అయిన వాడు చచ్చిపోతాడు కదా. నిన్న మొన్నవాడు ఆమె చచ్చిపోయిందని వాడు కూడా చచ్చిపోయింది. లవ్ ఫెయిల్యూర్ ఉంటుంది. ఈ డ్రగ్స్కి అలవాటు అయిపోయి డబ్బులు దొరకదు, ఆర్థిక ప్రాబ్లం, డబ్బులు లేక కూడా చాలామంది చనిపోతారు. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. కాబట్టి మీరందరూ దయచేసి ఎవరు కూడా చనిపోవద్దు. ప్రతి దానికి పరిష్కార మార్గం ఉంటుంది. రూపాయి డబ్బులు లేకుండా జీరోతో స్టార్ట్ అయ్యి ఎంతోమంది కంపెనీలు పెట్టారు, పెద్ద పెద్ద కంపెనీలు. ఒకసారి నెట్లో కొట్టండి తెలుస్తుంది. ఏ పైసలు లేకుండా జీరోతో స్టార్ట్ అయ్యి కష్టపడి, అంటే ప్రతిదానికి ఒక ప్లాన్ ఉండాలి. అన్నెసరిగా ఖర్చు పెట్టకుండా ఒక పద్ధతి ప్రకారం కష్టపడి పెద్ద పెద్ద కంపెనీలు స్థాపించడం జరిగింది. ఎంతోమంది ఆర్థిక పరిస్థితి ఆర్థికంగా లేదని చెప్పి మనకు ఉద్యోగం రాగానే నిరాశ ఉంటుంది మీ దాంట్లో. డిగ్రీ అయిపోయిన తర్వాత ఉద్యోగం రాక సూసైడ్ చేసుకుంటా అని ఒక పేపర్లు వస్తుంటుంది. ఉద్యోగం రావు అని అనుకోవద్దు. కష్టపడితే కంపల్సరీ వస్తాయి ఉద్యోగాలు. గవర్నమెంట్ ప్రభుత్వం లేకుంటే ప్రైవేట్ ఉద్యోగం ఏదో ఒకటి వస్తుంది. ఏం లేకుండా హైదరాబాద్లో మీరు చూడండి, కొంతమంది ఈ జొమాటో అవి చేసుకుంటా పిల్లలు చదువుకుంటారు చాలామంది. కొంతమంది ప్రైవేట్ జాబ్ చేసుకుంటా, పార్ట్ టైం జాబ్ చేసుకుంటా కష్టపడి చదువుతున్నారు. ఆర్థిక పరిస్థితి బాగాలేదు, చచ్చిపోతారంటే అది ఇక చావు అనేది ఒకటి. ఎవరు చనిపోతారు మానసికంగా వీక్ ఉన్నాడు, పని చేయలేక చచ్చిపోయాడు అనుకుంటారు. మీరు చచ్చిపోయిన తర్వాత తలా ఒక మాట అనుకుంటారు. ఎవరు